అందరికీ నమస్కారం. కన్నప్ప టీజర్ రిలీజ్ అయింది. మంచు ఫ్యామిలీ, మంచు విష్ణు నటిస్తున్న కన్నప్పగా నటిస్తున్న సినిమా టీజర్ రిలీజ్ అయింది. దీని మీద ఒకసారి మనం మాట్లాడే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి. మంచు విష్ణు పెద్దగా బిజినెస్ లేని హీరో. అట్లాంటి మంచు విష్ణు మీద 100 కోట్ల పైగా బడ్జెట్ తోటి సినిమా తీయడం అంటే సాహసంతో కూడిన వ్యవహారం. మరి ఇంత సాహసం ఎలా చేశారు అంటే ఏదైతే కన్నప్ప స్టోరీకి ఉన్న బలం ఏదైతే ఉందో దాన్ని నమ్ముకుని తీశారు అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే టీజర్ చూసిన తర్వాత మాత్రం అసలు వీళ్ళు నేల విడిచి సాము చేశారా అనేది ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఏమాత్రం నేటివిటీ కనిపించట్లేదు ఆ టీజర్లో. ఏమాత్రం కొంచెం ఇంత కూడా నేటివిటీ కనిపించట్లేదు. ఏదో లాస్ట్లో ఏదో శివ అనేది ఏదో కొంచెం అది తప్ప ఆ ఫైట్స్ కానీ వాళ్ళు తీసిన లొకేషన్స్ కానీ పూర్తి స్థాయిలో నేటివిటీని దూరం చేసినాయి. కేవలం కమర్షియాలిటీని దృష్టిలో పెట్టుకొని తీసినట్టుగా కనబడుతుంది తప్ప అసలు న్యూజిలాండ్ వెళ్ళి ఎందుకు తీశారు? ఇది మొత్తం అంతా కూడా ఆ ఫైట్స్ కానీ ఆ గుర్రాల మీద ఏవైతే చేతులు కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా న్యూజిలాండ్లో తీశారు. న్యూజిలాండ్లో తీయాల్సిన అసలు అవసరమే లేదు. మరి ఆ మంచు విష్ణు గారిని ఎవరో మిత్రుడు అడిగితే ఏదో 2వ శతాబ్దంలో ఎంత అద్భుతంగా ఉండేవి, ఈ ప్రకృతి అంతా ఎంత అద్భుతంగా ఉండేది, అంత అద్భుతంగా చూపిద్దాం అనుకుని అక్కడికి వెళ్ళి అక్కడ తీసాం. ఇక్కడ అట్మాస్ఫియర్ క్లియర్గా ఉండటం, కెమెరాకి అందంగా కనిపించడం, లేదంటే ఎక్కువ బ్యూటీ కనిపించడం కాదు. నేచర్ అనేది ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. ఈ టోపోగ్రఫీ గురించి మంచు విష్ణు గారు అర్థం చేసుకోవాలి. అమెజాన్ అడవులు ఒక రకంగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో అడవులు ఒక రకంగా ఉంటాయి, న్యూజిలాండ్లో అడవులు ఒక రకంగా ఉంటాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అడవులని న్యూజిలాండ్లో అడవుల్లో తీసేసి అదే ఆంధ్రప్రదేశ్ అడవులు అనుకోండి అంటే కుదరదు. ఎందుకంటే టోపోగ్రఫీ అంత పెద్ద మీరు చూపించినంత ఆ పెద్ద పెద్ద సరస్సులు, అంత గ్రీన్గా ఉన్న వాతావరణం అసలు ఇక్కడ ఉండే అవకాశమే లేదు. అక్కడ కాళాసి చుట్టుపక్కల ఉండే అవకాశమే లేదు. అక్కడంతా చిన్న చిన్న ఏవైతే చిన్న చిన్న కొండలు ఉన్నాయి తప్ప భారీగా ఉండే కొండలు లేవు. అప్పుడు మీరు ఆ శతాబ్దంలో తీశారు కదా అని చెప్పి ఆ శతాబ్దంలో కొండలు ఇప్పుడు చిన్నవైపోవడం ఏమి ఉండదు. సో అందువల్ల ఏంటంటే ఒక్కొక్క దగ్గర నేచర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. గ్రీనరీ తెద్దాం అనుకున్నారు. గ్రీనరీలో కూడా ఆ గ్రీన్ కలర్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ కూడా గ్రీన్ కలర్ అన్ని దగ్గర ఒక రకంగా ఉండదు. సో అందువల్ల పూర్తి స్థాయిలో నేటివిటీ అనేది ఏమాత్రం కనిపించట్లేదు. అక్కడ ఏదైతే ఆ కన్నప్ప ఒక ట్రైబల్ అనేది ఏదైతే ఉందో అది అసలు అక్కడ కనిపించట్లా. వాంటెడ్గా కమర్షియల్గా తీసినట్టు కనిపిస్తుంది. పైగా అక్కడ గుర్రాలు, ఆ గుర్రాలు చూడండి. ఆ గుర్రాలు మీరు ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు ఇక్కడ ఆపుతాను నేను, ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి అదంతా చూడండి. ఆ విజువల్ అంతా ఒకసారి చూడండి.